రాష్ట్రంలో నిన్నటి నుంచి కొత్త ప్రభుత్వం రావడంతో పూర్తిగా ప్రజలు కూడా ఎంత ఆసక్తిగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖలో కొత్తగా రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు అయితే వెలిశాయి. తెలుగు తల్లి ఫ్లేవర్ కింద కాంప్లెక్స్ కోడల సమీపంలో ఉన్న హోర్డింగ్ అయితే మనం చూస్తున్నాం. రెడ్ బుక్ అని లోకేష్ బొమ్మ పెట్టి పూర్తిగా పెద్ద ఎత్తున అయితే హోర్డింగ్ అయితే కనిపిస్తుంది. దాని మీద రామారావు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి పూర్తిగా సిద్ధం అంటూ మరోపక్క రెడ్ బుక్ అని హోర్డింగ్లు అయితే పెట్టడం జరిగింది. సిద్ధం ఫర్ రెసిలియన్సీ, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటే పక్క రెడ్ బుక్ అనేది గతంలో లోకేష్ పలు మార్లు అయితే ప్రకటన జరిగింది. పూర్తిగా అయితే వైసీపీ కార్యకర్తలు మాపై చేసిన దాడులు కానీ అలాగే అధికారులు కానీ దారుణంగా హింసించారు. వాళ్ళందరి పేర్లు మేము తర్వాత అధికారులకు వస్తే ఒక బుక్లో రాసుకుంటామని దాని బుక్ పేరు రెడ్ బుక్ అని పలుమార్లు చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా దీనిని కూడా సీరియస్గా తీసుకొని ఇది ఎవరు పెట్టారో అంశంపై అయితే విశాఖలో చర్చానీయాంశంగా మారింది. పోలీసులు కూడా ఉదయం నుంచి ఈ హోర్డింగ్లు ఎవరు పెట్టారనే అంశంపై పూర్తిగా ఆసక్తిగా దర్యాప్తు చేస్తున్న ప్రశ్న. అదైతే విశాఖలో ఇలాంటి హోర్డింగ్లు ఉండడంతో పూర్తిగా పెద్ద ఎత్తున ఉండడంతో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై కీలక నేతలు, బూతుల మంత్రులు మొత్తం అందరూ మాపై తిట్టారు. అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలపై కేసులు పెట్టారు. వాళ్ళందరి చిట్టా నేను రెడీ చేశాను, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి లోకేష్ పలుమార్లు, లోకేష్తో పాటు కీలక నేతలు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక బుక్లో పెట్టి దీని పేరు రెడ్ బుక్ అని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు వదిలేసినా మేమైతే వదిలేసే ప్రసక్తి లేదని కూడా వాళ్ళు మార్లు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అదే నిజమవుతుందా అనే అంశంపై కూడా ప్రజల్లో అయితే ఒక చర్చాంశంగా మారింది. ప్రస్తుతం విశాఖలో ఇలాంటి హోర్డింగ్లు పెట్టడంపై పూర్తిగా కీలకంగా చర్చాంశంగా మారింది. ఎందుకంటే ప్రజలు ఎక్కడెక్కడ చర్చించుకుంటున్నారు, ఇదేంటి ఇలాంటి పోస్టులు పెట్టారేంటి, ఈ పోస్టింగ్లు విశాఖలో పలు చోట్ల కనబడడంతో ఆశ్చర్యం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీ, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.